Hey buddy, welcome back to our channel. My name is Sai Kumar. సో ఈరోజు మనం ఒక జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేద్దాం అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనము ఏదైనా ఇమేజెస్ని కానీ ఏదైనా ఉంటాయి కదా ఫైల్స్ కానీ. సో ఫైల్స్ అంటే ఫైల్స్ కాదు, ఇమేజెస్ అనుకోండి. సో ఇమేజెస్ని మనము బిఫోర్ గోయింగ్ టు అప్లోడ్ టు ద సర్వర్, అంటే సర్వర్కి అప్లోడ్ చేసే ముందు మనము ప్రివ్యూ చేయాలి. అంటే మనకి మన వెబ్ పేజ్లోనే ఒకసారి ప్రివ్యూ చేయాలి. అది ఎలా ఏంటి అని చెప్పేసి మనము ఈరోజు ఒక సింపుల్ ప్రాజెక్ట్స్ చూద్దాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది నేను ప్యూర్ జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తున్నా. సో లేదు మీకు రియాక్ట్లో కూడా కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను రియాక్ట్తో కూడా చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్తో చేస్తున్నాం కాబట్టి సో మనకి ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే మనకి HTML తెలిసి ఉండాలి, కొద్దిగా CSS తెలిసి ఉండాలి. సో మనకి జావా స్క్రిప్ట్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో నేను దానికోసం ఆల్రెడీ HTML ఫైల్, CSS ఫైల్, జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది నేను క్రియేట్ చేశాను అనమాట. సో దీన్ని నేను ఒకసారి లైవ్ సర్వర్ ద్వారా ఓపెన్ అప్ చేసేసి నేను చూద్దాం ఒకసారి. సో లైవ్ సర్వర్లో మనకి లైవ్ సర్వర్లో మనకి అవుట్పుట్ వచ్చింది. సో నాకు వేరే విండో ఓపెన్ అయింది. సో నేను ఈ విండో క్లోజ్ చేసేసి నా పర్సనల్ ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, దట్స్ గ్రేట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నా యొక్క అనదర్ వెబ్ బ్రౌజర్ విండోలో ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా దీనికోసం ఏం కావాలి? సో మనము నార్మల్గా ఇమేజెస్ అనేవి మనకి అప్లోడ్ చేస్తాం. దట్ మీన్స్ మనకి ఒక అప్లోడ్ చేయడానికి ఒక ఇన్పుట్ కావాలి, రైట్? సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి నార్మల్గా ఇక్కడ అవుట్పుట్ చూపెట్టాలి, రైట్? ఇక్కడ ఇమేజ్ అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర APIs అనేవి ఏం లేవు. బట్ స్టిల్ మనం ఏం చేద్దామంటే అంటే సర్వర్లోకి సబ్మిట్ చేయడానికి API అనేది లేదు నా దగ్గర. సో అది కూడా చేయొచ్చు. బట్ స్టిల్ దానికి టైం పడుతుంది. అంటే API అనేది మనము చూడాలన్నమాట. బట్ స్టిల్ ఇక్కడ మనము ప్రివ్యూ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఆన్ చేంజ్ అని చెప్పేసి క్లిక్ చేస్తామో ఇక్కడ మనము మన ఇమేజ్ అనేది మనము చూపెట్టొచ్చు అనమాట. సో దానికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే మనకు ఒకటి కావాల్సింది ఇన్పుట్ ఫీల్డ్ అనమాట. ఓకేనా. ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని సో ఇక్కడ మనకి టైప్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఈ టైప్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క బిహేవియర్ అనేది ఈ టైప్ అనే అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము టైప్ టెక్స్ట్ అంటే మనము ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అంటే ఎంటర్ చేయవచ్చు అనమాట. దీంట్లో మనము ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్, ఓకే, నెంబర్స్ కూడా మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఈవెన్ స్పెషల్ నెంబర్స్ కూడా మనము కావాలంటే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కావాలంటే మనము ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది టెక్స్ట్ కాదు, ఫైల్ అనమాట. మనకి ఒకటి టైప్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఫైల్ అని చెప్పి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదన్నా ఇలా ఫైల్స్ అప్లోడ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఇలా క్లిక్ చేయగానే మనకి ఫైల్స్ అప్లోడ్ చేయడానికి మనకు ఒక పాపప్, అంటే మనకి ఆ ఫైల్ ఎక్కడ ఉంది లొకేషన్ అని చెప్పి సెలెక్ట్ చేయమని మనకి అడుగుతుంది అనమాట. సో ఇది మనకున్న ఇన్పుట్. సో నేనేం చేస్తున్నానంటే సో ఇక్కడ నేను దీనికి కొద్దిగా ID తీసుకొని దీన్ని కొద్దిగా డౌన్లోకి పెడదామన్నమాట. ఎందుకంటే అది చాలా టాప్లో మనకి హెడ్డింగ్కి అటాచ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటానంటే ఒక ID నేను ఇన్పుట్ అని చెప్పి రాసుకుంటున్నా. ఓకే. సో మనకు కావాలి అంటే ఇంకా ప్లేస్ హోల్డర్ అనే వర్క్ అవ్వదు. ఓకే, దట్స్ ఫైన్. సో నేను ఓన్లీ ID తీసేసుకొని దీనికి కొద్దిగా మార్జిన్ అనేది యాడ్ చేసేసి ఓకే. సో ఇక్కడ ID కాబట్టి ఓకే మార్జిన్ అని చెప్పేసి 20 పిక్సెల్స్. ఓకే 25 పిక్సెల్స్ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇది ఇన్పుట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఓకే, మనం ఏదైతే ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అని చెప్పి ప్రెస్ చేస్తామో ఈ ఇమేజ్ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో అది ఇక్కడ మనకి ప్రివ్యూ లాగా చూపెట్టాలన్నమాట. ఓకేనా. సో అది మనకి ఇప్పుడు జావా స్క్రిప్ట్లో చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఇక్కడ ID రాసుకున్నాము, దట్స్ ఫైన్. ఇంకా మనకి ఏంటి కావాలి అంటే ఇక్కడ మనం ప్రివ్యూ చూపెట్టాలి కదా. సో ఇక్కడ మనం ప్రివ్యూ చూపెట్టాలి అంటే మనము ఇమేజ్ ట్యాగ్ కావాలి. ఎందుకంటే మనం ఇమేజెస్నే ప్రివ్యూ లాగా చూపెట్టాలి కాబట్టి సో మనకి HTMLలో ఇమేజ్ ట్యాగ్ అని ఉంటుందన్నమాట. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ 2 అట్రిబ్యూట్స్ అనమాట. ఒకటేమో SRC, ఇంకోటేమో alt అని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఇమేజ్ ట్యాగ్ అని చెప్పేసి రాసేసుకొని SRC ఇన్ సెన్స్ సోర్స్ అనమాట. ఈ సోర్స్ అనేది మనకి ఇమేజ్ పాత్. మనకి మళ్ళీ పాత్లో కూడా 2 టైప్స్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ పాత్, ఇంకోటి వచ్చేసి రిలేటివ్ పాత్ అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ అప్లోడ్ చేసిన ఫైల్ని బేస్ చేసుకొని మనము నార్మల్గా ఒక పాత్ని అంటే ఆ ఇమేజ్ని మనము జనరేట్ చేయాలి. పాత్ అది వెదర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ అది మనము డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
ఓకే. సో, ఇక్కడ ఆల్ట్ అనేది మనం ఇమేజ్ అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు ఎస్ఆర్‌సీ అనేది ఏం లేదు కాబట్టి మనం మళ్ళా కంప్లీట్‌గా నార్మల్‌గా అలానే ఏం లేకుండా ఎస్ఆర్‌సీ అని చెప్పి పెట్టేద్దాము. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఇన్‌పుట్ మరియు ఇమేజ్ అనేవి మనకి ఇన్‌లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇన్‌లైన్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే నేను ఈ ఇమేజ్‌ని తీసుకెళ్ళి ఇంకొక డివిజన్‌లో రాసేసుకుంటాను అనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇక్కడ దాని కింద రాసే బదులు నేను ఇంకొక డివ్ తీసేసుకొని ఇక్కడ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ రాస్తాను అనమాట. సో, ఇప్పుడు మనము ఈ ఇమేజ్‌ని ప్లస్ ఇన్‌పుట్‌ని మనము జావా స్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక ఐడీ తీసుకుంటున్నా. సో, నేనేం రాస్తున్నా అంటే ప్రివ్యూ ఓకే. ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పి రాసుకుంటున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు మనము ఈ రెండిటిని మనము సో, కామన్‌గా జావా స్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేసి తర్వాత మనము ఈ ఇమేజ్‌కి స్టైల్స్ అనేవి తర్వాత ప్రివ్యూ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని రాద్దాము స్టైల్స్ అనేవి. సో, ఇప్పుడు మనకి 2 అనేవి కావాలి కాబట్టి మనము ఈ 2 ఐడీస్ బేస్ చేసుకొని జావా స్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేద్దాం. సో, ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క జావా స్క్రిప్ట్‌ని మనం లింక్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఈ జావా స్క్రిప్ట్‌ని మనం లింక్ చేసుకోవాలి కాబట్టి సో, నేను ఇక్కడ బాడీ ట్యాగ్ టాప్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎస్ఆర్‌సీ సోర్స్ మనకి ఈ యొక్క స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనే మన జావా స్క్రిప్ట్ ఫైల్ అనమాట. సో, ఇప్పుడు మనకు ఇది యొక్క జావా స్క్రిప్ట్ అనేది లింక్ అయిపోయింది విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే. సో, నౌ వి కెన్ వెరిఫై అసలు లింక్ అయిందా లేదా చెక్ చేయడానికి మనకు అలా వెరిఫై చేసుకోవచ్చు. హలో అని చెప్పేసి టైప్ చేద్దాము. యాహ్! మనకి మన జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ప్రాపర్‌గానే లింక్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓకే. అది లింక్ అయింది. మళ్ళీ ప్రింట్ అవుతుంది. యాహ్! ఇట్స్ ఓకే. సో, నౌ మనకి ఏదైతే ఇన్‌పుట్ ఉందో దీన్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనము ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ నేను చూపెట్టాలి. అంటే ప్రివ్యూ చూడాలి. అంటే ఇలా సెలెక్ట్ చేయాలనమాట. సెలెక్ట్ చేసినప్పుడు అది సెలెక్ట్ అవుతుంది. రైట్? సో, ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేయాలంటే దీని నుంచి మనము డేటా అనేది తెచ్చుకోవాలి. ఆ ఇమేజ్ డేటాని తెచ్చుకోవాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే జావా స్క్రిప్ట్ ద్వారానే పాసిబుల్ అవుతుందనమాట. సో, కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి మనకి ఈ ఐడీ అనేది తీసుకుంటున్నాము. ఈవెన్ మనము ఈ సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఇందాక మనం ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసాం కదా! సో, ఈ చింటోడిని ఈ చింటూగాడిని సెలెక్ట్ చేసాం కాబట్టి సో, మనకి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అదే ఇమేజ్ మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది రావాలి. రైట్? సో, అలా ప్రివ్యూ అనేది రావాలి కాబట్టి దానికి కూడా నేను సెపరేట్‌గా ఇమేజ్ ట్యాగ్‌కి మనము అటాచ్ చేయాలనమాట. సో, అటాచ్ చేయాలి కాబట్టి దానికి నేను మళ్ళీ ఐడీ తీసుకొని నేను ఈ ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పి రాసుకున్నా. సో, దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేయాలనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్‌పుట్‌ని సెలెక్ట్ చేద్దాం. సో, మనకి వేరియబుల్ కాన్స్ట్ ఆర్ లెట్ ఏది వాడినా ఏం కాదు. సో, కాన్స్ట్ అయితే మనకి కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, మనకి ఇన్‌పుట్ ఓకే. ఫీల్డ్ అని చెప్పేసి మనము రాసుకుందాము. సో, మనకి సెలక్షన్‌కి ఓకేనా? మనకి ఈ యొక్క ఇన్‌పుట్ సెలక్షన్‌కి మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, దీంట్లో ఐడీ మనకి ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో సో, అది వచ్చేసి ప్రెజెంట్ మనము ఇన్‌పుట్‌ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ ఇన్‌పుట్ అనే ఐడీ ఏదైతే ఉందో సో, ఇక్కడ రాసుకున్న ఐడీ ఓకే. ఈ ఐడీ ఏదైతే ఉందో ఐడీ తీసేసుకొని ఇక్కడ మనము ఈ ఐడీ లోపల గెట్ ఎలిమెంట్ బై ఐడీ అదే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ లోపల ఆ ఇన్‌పుట్ అనే ఐడీని మనం ఇక్కడ పాస్ చేయాలనమాట. అలానే మనకి ఇమేజ్‌ని కూడా ప్రివ్యూ చూడాలి కాబట్టి దానికి కూడా మనము ఈ ప్రివ్యూ అప్‌లోడెడ్ ఇమేజ్ అని చెప్పేసి ఇలా రాసుకుందాము. ఈక్వల్ టు డాక్యుమెంట్ అంటే ఈక్వల్ టు అనేసి మనము అసైన్ చేస్తున్నాం అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పేసి ఇక్కడ ఈ ఐడీ మనం ఏదైతే రాసామో అదనమాట. ఇది ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పేసి మనము ఇక్కడ రాసాము. ఈ ఐడీ ఇమేజ్ యొక్క ఐడీ అనమాట. ఓకే. సో, దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు దీని లోపల. ఓకే. అయిపోయింది. ఒకసారి మనము వెరిఫై చేద్దాం. అంటే మనకి ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసాం కదా! అవి మనకి ప్రాపర్‌గానే వచ్చాయా లేదా అని చెప్పి సెలెక్ట్ చేసినవి అన్నీ చూడడానికి మనకి వెరిఫై చేయొచ్చనమాట. ఓకే. కన్సోల్ లాగ్ చేసేసి ఇన్‌పుట్ ఫీల్డ్ ప్రివ్యూ ఇమేజ్ ఇన్‌పుట్ ఫీల్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఒకసారి ఇక్కడ మనకి ఇన్స్పెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఇన్స్పెక్ట్ అని వస్తుంది. అక్కడ వచ్చి ఇక్కడ కన్సోల్ లాగ్‌లో క్లిక్ చేస్తే మనకి చూసారా? మనకి ఇన్‌పుట్ టైప్ అదే ఫైలు ఐడీ ఇన్‌పుట్ వచ్చింది. ప్లస్ ఇమేజ్ కూడా మనకి ఎస్ఆర్‌సీ ఆల్ట్ ఇమేజ్ తర్వాత ఐడీ మనం ఏవైతే రాసామో అవే వస్తున్నాయి. ఎక్కడి నుంచి లైన్ నెంబర్ 8 స్క్రిప్ట్ డాట్ జేఎస్ లైన్ నెంబర్ 8 స్క్రిప్ట్ డాట్ జేఎస్ అంటే ఇదే మన ఫైలు. అది లైన్ నెంబర్ 8 అంటే ఇదే మనము కన్సోల్ లాగ్ అని చెప్పేసి ప్రింట్ చేసి చూస్తున్నాం అనమాట. ఓకేనా? సో, ఇవి మనకి కామన్‌గానే అంటే సెలెక్ట్ అని అనమాట. అంటే మనం కరెక్ట్‌గానే సెలెక్షన్ అనేది చేసాము.
ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనము ఇక్కడ ఈ చూస్ ఫైల్ దగ్గర మనము దీన్ని చేంజ్ చేస్తామో, దట్ మీన్స్ మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తామో, అప్పుడు మనకి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయ్యి, మనకి ఒక ఇమేజ్ యూఆర్ఎల్ లాగా జనరేట్ చేసి, మనము ఆ ఇమేజ్ యూఆర్ఎల్‌ని ఇక్కడ ఈ ఇమేజ్ మనకి ఈ ఇమేజ్ అనే ట్యాగ్ ఉంది గదా! దీనికి అటాచ్ చేయాలనమాట. ఓకే. సో, ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలంటే, మనకి ఈవెంట్స్ అని జెప్పేసి ఉంటాయి నాన్న. ఓకేనా. సో, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ మీద మనము నార్మల్‌గా మనకి యాక్షన్స్, యూజర్ యాక్షన్స్ అంటారు. ఆ యూజర్ యాక్షన్స్ చేయడం వల్ల మనకి ఈవెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి దాని మీదనే మనం ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది తీసుకొని, దానికి మనకి ఒకటి యాడ్ ఈవెంట్ లిజనర్ అని జెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. యాడ్ ఈవెంట్ లిజనర్. ఇది ఏం జేస్తుందంటే, ఈవెంట్స్‌ని లిజన్ చేస్తా ఉంటుందన్నమాట. ఓకేనా. అందులో మనకున్న ఒక ఈవెంట్ ఏంటి అంటే చేంజ్. ఓకేనా. ఈ చేంజ్ అనేది ఏం చేస్తదంటే మనకి ఈ యొక్క మనము ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఇమేజ్‌ని తీసుకోవడానికి హెల్ప్ అవుతదనమాట. ఆ యొక్క ఈవెంట్ అనేది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఈ చేంజ్ అనేది అది ఈవెంట్. సో, ఇది మనం క్లిక్ చేసినప్పుడు అంటే చేంజ్ చేసినప్పుడు అంటే ఆ యొక్క ఇన్‌పుట్‌ని చేంజ్ చేసినప్పుడు మనకి ఈ కాల్ బ్యాక్ అనేది మనకి ఫైర్ అవుతదనమాట. ఓకేనా. ఈ కాల్ బ్యాక్ అనేది ఫైర్ అవుతది. దీన్నే మనము నార్మల్‌గా యారో ఫంక్షన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. దీన్నే మనం నార్మల్‌గా యారో ఫంక్షన్ అంటారు. లేదంటే మనం నార్మల్‌గా ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. నార్మల్‌గా ఫంక్షన్ డిక్లరేషన్ కూడా ఇలా కూడా రాసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నార్మల్‌గా కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని రాయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఈవెన్ నేను కూడా. సో, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి మనకి ఈ యారో ఫంక్షన్స్ అనేవి మనకి షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటాయన్నమాట. ఓకే. సో, అది మనకి చేంజ్ అనేది ఈవెంట్. సో, అది చేంజ్ చేసిన ప్రతిసారి మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఫైర్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఒకసారి కన్సోల్ లాక్ చేద్దాము. మనం ఏదన్నా ఇలా చేంజ్ చేసినప్పుడు ఏ అని చెప్పేసి ఇలా చూద్దాం. మనం ఒకసారి కన్సోల్ లాగ్‌లో వస్తుందా లేదా అనేది చూద్దాము. సో, దానికోసం నేను మళ్ళీ ఇన్స్పెక్ట్ ప్రెస్ చేసి ఇక్కడ కన్సోల్‌లో వచ్చాను. సో, ఇక్కడ నేను చూస్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఓపెన్ హే అని వచ్చింది. అంటే అక్కడ నేను సెలెక్ట్ చేసిన ప్రతిసారి ఇక్కడ మనకి హే అనేది ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ ఇది మనకి ప్రాపర్‌గానే వస్తుందనమాట. అంటే మనం ప్రాపర్‌గానే చేస్తున్నాము. ఓకే. సో, ఇక్కడ మనము చేంజ్ చేసినప్పుడు మనకేం కావాలి నార్మల్‌గా ఈ ఫైల్ డేటా అనేది కావాలి. ఏ ఫైలు మనకి ఆ ఇమేజ్ యొక్క డేటా కావాలి. దట్ మీన్స్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ చింటుగా అన్నాడు. ఓకేనా. సో, ఈ చింటుగాని నేను క్లిక్ చేశా. ఈ ఫైల్ డేటా అనేది నాకు కావాలి. సో, ఈ ఫైల్ డేటా అనేది ఎక్కడ ఉంటుంది? ఓకేనా. సో, ఈ ఫైల్ డేటా అనేది ఎక్కడ ఉంటుంది అని అనుకుంటే మనకి ఎప్పుడైతే ఈ ఈవెంట్స్ అనేవి మనము తీసుకుంటామో అవి ఫైర్ అవుతాయో ఆటోమేటిక్‌గా ఇంటర్నల్‌గా యాక్చువల్లీ ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ఇంటర్నల్‌గా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ఫైర్ చేస్తానన్నమాట. ఫైర్ చేయడం అంటే కాల్ చేయడం. నార్మల్‌గా ఈ ఫంక్షన్‌ని కాల్ చేయడము. సో, ఇది కాల్ చేసి ఇంటర్నల్‌గా దానికి ఏం చేస్తదంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తదనమాట. సో, ఆ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఈవెంట్. మనము ఇక్కడ నార్మల్‌గా పారామీటర్ లాగా తీసుకోవచ్చు. సో, ఇది మళ్ళీ చెప్తున్నా. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది మనము ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని చేంజ్ చేసినప్పుడు ఇది ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో, ఈ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు మనకి దీని లోపల మళ్ళీ చేంజ్ అనేది తీసుకొని అంటే ఇది లిజన్ చేస్తా ఉంటుంది. చేసిన తర్వాత మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ మళ్ళీ కాల్ చేస్తదనమాట. ఓకేనా. కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్‌కి ఇన్‌బిల్ట్‌గా అంటే ఇంటర్నల్‌గా ఒక ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేస్తది. సో, మనం ఇక్కడ దాన్ని పారామీటర్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా. దాన్నే మనం ఈవెంట్ అని చెప్పి రాసుకోవచ్చు. లేదా అని చెప్పి రాసుకోవచ్చు. సో, ఏది రాసుకున్నా నో ఇష్యూస్. నేను ఈవెంట్ అని చెప్పి రాసుకుంటాను. ఒకసారి దీన్ని మనం కన్సోల్ లాక్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ కన్సోల్ లాక్ చేసి ఒకసారి మనము చేంజ్ చేసినప్పుడు ఆ ఈవెంట్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి చూద్దామనమాట. ఓకేనా. అందులో ఏమేం డేటా వస్తుందని చూద్దాము. ఓకే. సో, ఇక్కడ చేంజ్. సో, ఇదిగో చూసారా. సో, మనకి ఈవెంట్ అనేది చేంజ్ చేసినప్పుడు మనకి కన్సోల్ లాగ్‌లో అదే లైన్ నెంబర్ 11 నుంచి వస్తుంది. ఇక్కడ కూడా చూసినట్లయితే script.js లైన్ నెంబర్ 11 వచ్చింది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని కొద్దిగా ఓపెన్ చేద్దాము. ఈ ఈవెంట్ అనేది చూసినట్లయితే చూసారా ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో, మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ తెలిసినట్టయితే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కీ వాల్యూ పేర్స్ అన్నమాట. ఓకే. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్. ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూ పేర్స్‌తో ఉంటుందన్నమాట. సో, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాటిని కీస్ అంటారు. రైట్ సైడ్‌లో ఉన్న వాటిని వాల్యూస్ అంటారు. మనం కీ వాల్యూ పేర్స్‌ని మనం ఇలా కోలన్ పెట్టేసి మనము డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట.
సో ఇందులో మనకి సమ్ కైండ్ ఆఫ్ ఈస్ట్ రెస్టెడ్ బబుల్స్ అని చెప్పేసి ఉంది. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి ఒకటి టార్గెట్ అని చెప్పేసి అందులో మనకి ఈ యొక్క ఈ ఇమేజ్ యొక్క డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆ ఇమేజ్ యొక్క డేటాని మనం తీసుకోవాలంటే మనకి టార్గెట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఓపెన్ చూస్తే ఇక్కడ మనకి టార్గెట్ అని ఉంది కదా, అందులో ఓపెన్ చేస్తే ఇదిగో చూసారా, ఇందులో మళ్ళీ ఇది టార్గెట్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఇందులో మళ్ళీ చూస్తే మనకి చాలా డేటా ఉంది, అంటే చాలా కీస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, అన్ని నల్తో ఉన్నాయి. సో కీస్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ అన్ని వాల్యూస్ అన్ని నల్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ చూస్తే మనకి ఫైల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫైల్స్లో యాక్చువల్గా డేటా అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి అదొక ఆబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కూడా మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా. సో ఏంటి ఇది ఆబ్జెక్ట్ అనేది మనకి మెయిన్ ఈవెంట్ అనేది ఒక ఆబ్జెక్టు, టార్గెట్ అనేది ఇంకొక ఆబ్జెక్టు, దాని లోపల ఫైల్స్ అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏమో ఆబ్జెక్ట్ లాగా చూపిస్తుంది, బట్ ఇక్కడ వచ్చేసి 0 పొజిషన్ ఉంది కాబట్టి ఇది కామన్గా 0 అంటే మనము అరే లాగా తీసుకోవచ్చు అనమాట. ఇది చూసారా, టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అంటే మనము ఫైల్స్ ఆఫ్ 0 అంటే మనం ఇండెక్స్ పొజిషన్ పెట్టి మనం తీసుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ ఈ ఫైల్స్ అనేది ఒక లిస్ట్ అనే సెన్స్ ఒక అరే అన్నమాట. ఓకేనా, మనకి లెంత్ కూడా 1 అని ఉంది. దట్ మీన్స్ ఇది ఒక అరే అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క ఇమేజ్ యొక్క డేటాను తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈవెంట్ డాట్, అందులో మనకు కావాల్సింది ఏంటంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫైల్స్లో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే, మనం ఒకసారి నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే అది ఆబ్జెక్ట్, ఈవెంట్ అనేది ఒక ఆబ్జెక్టు, టార్గెట్ అనేది ఇంకొక సబ్ ఆబ్జెక్టు, అందులో మనము ఫైల్స్ అనేది ఇంకొక అరే అన్నమాట. సో ఒకసారి చూద్దాము అందులో ఏముందని చెప్పేసి. నేను చేంజ్ చేస్తే అది అవుట్పుట్ లాగా వస్తుంది అనమాట. ఫైల్ లిస్ట్. ఓకేనా, ఈ ఫైల్ లిస్ట్ అనేది వచ్చింది. ఇందులో మనకి ఫస్ట్ 0th పొజిషన్లో ఉండేదే మన యొక్క ఫైల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇదిగో నేమ్, స్క్రీన్ షాట్ మనది, ఓకే అదే. తర్వాత సైజ్, దాని యొక్క సైజ్ అనమాట, దాని టైపు, లాస్ట్ మోడిఫైడ్ డేట్, అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, బట్ మనకి యాక్చువల్గా దానికి సంబంధించిన యూఆర్ఎల్ లేదు. బట్ మనకి యూఆర్ఎల్ ఉంటేనే, అంటే యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, అది మనకి ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మనము అటాచ్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ లింక్ అనేది లేదు. సో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇది టోటల్గా యాక్చువల్ దీన్ని యాక్సెస్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఫైల్స్ ఆఫ్ 0 లాగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అది అరే, అది ఇండెక్స్ పొజిషన్ 0లో ఉండే మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ చేంజ్ చేస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారా, ఇదంతా ఫైల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇది మళ్ళీ ఆబ్జెక్ట్. సో ఇందులో మనకి మళ్ళీ కీ, తర్వాత వాల్యూ, తర్వాత కీ, ఇది వాల్యూ అనమాట. సో అలా మనకి కీ వాల్యూ పేర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైల్ డాట్ టార్గెట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అంటే మనకి ఈ మన యొక్క ఇమేజ్ యొక్క డేటా అనేది వచ్చింది. బట్ ఇది మనకి ఆబ్జెక్ట్ లాగా వస్తుంది అనమాట. బట్ మనకి ఆబ్జెక్ట్ లాగా కాదు, మనకి ఏదైనా యూఆర్ఎల్ లాగా కావాలి. అంటే మనం దీన్ని యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తే రాదనమాట. ఎందుకంటే ఇమేజ్ ట్యాగ్ సపోర్ట్ చేయదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని సపోర్ట్ చేయదు. ఈవెన్ ఇమేజ్ ట్యాగ్ అది ఎక్కడ కూడా ఎలా తీసుకున్నా కానీ ఇమేజ్ ట్యాగ్స్ అనేవి డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ని సపోర్ట్ చేయవు. ఓకేనా. సో అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే మనము దీన్ని యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ని ఈ కన్సోల్ లాగ్ నుంచి తీసేసి నేను ఒక వేరియబుల్లో రాసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఒక వేరియబుల్లో కాన్స్ట్ ఇమేజ్ డేటా అని చెప్పేసి రాసేసుకొని ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అని చెప్పి రాసుకొని, ఈవెన్ ఇప్పుడు మనము కన్సోల్ లాగ్ ఇమేజ్ డేటా అని చెప్పేసి అన్నా కానీ మనకి సేమ్ వస్తాయి అనమాట. సేమ్ ఇందాక వచ్చిన మనకి ఇమేజ్ యొక్క డేటా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసా, ఇమేజ్ సేమ్ వస్తుంది. ఓకే, సో అదే అనమాట మ్యాటర్. ఓకేనా. సో ఇలా మనకి యూనో ఏది ఇమేజ్ సెలెక్ట్ చేస్తే మనకు ఆ ఇమేజ్ని మనము చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది ఒక ఇమేజ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని మనకి యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ చేయాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ చేయాలి కాబట్టి సో దానికోసం మనకి ఏముంటుందంటే మనకి యూఆర్ఎల్ అని చెప్పేసి మనకి జావా స్క్రిప్ట్లో ఒక ఆబ్జెక్ట్ మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ మెథడ్. ఓకేనా, సో దానికోసం మనకి ఏం చేయాలంటే ఇక్కడ కాన్స్ట్ ఇమేజ్
యూఆర్ఎల్ అని చెప్పి రాసుకొని ఈక్వల్ టు అంటే అసైన్ చేస్తున్నా మనకి యూఆర్ఎల్ అని చెప్పేసి మనకి డైరెక్ట్గా ఇదొక మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది తీసేసుకొని దీంట్లో డాట్ ఇందులో మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. ఇందులో మనకి కావాల్సింది ఏంటి అంటే మనకి క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ మెథడ్ ఓకే ఈ ఆబ్జెక్ట్ మీద ఇక్కడ పేరులోనే ఉందన్నమాట క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అని చెప్పేసి. అంటే మనకి ఈ మెథడ్ అనేది మనకి ఆబ్జెక్ట్ రూపంలో ఉన్న ఇమేజ్ డేటాని తీసుకొని అంటే అదంతా కీ వాల్యూ పేర్స్ కదా ఇమేజ్ డేటా అనేది దాన్ని తీసుకొని మనకు ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే సో అలా మనకి ఈ యూఆర్ఎల్ అనేది జనరేట్ చేయాలి అంటే ఇమేజ్ డేటా తీసుకొని ఓకేనా ఇక్కడ మనము క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇలా పేస్ట్ చేసేసుకొని మనం ఒకసారి కన్సోల్లోకి ఈ యూఆర్ఎల్ అంటే ఇమేజ్ యూఆర్ఎల్ అని చెప్పేసి మనం వేరియబుల్ రాసుకున్నాం కదా. సో దీన్ని మనం ఒకసారి కన్సోల్లోకి చేసి చూద్దాం అనమాట. ఓకేనా. ఇలా చేసి చూసి ఒకసారి కన్సోల్లోకి మళ్ళీ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ ఓకే. సో ఇక్కడ ఒకసారి చేంజ్ ఇక్కడ కన్సోల్కి వచ్చేసి ఇక్కడ మనం చేంజ్ అని చెప్పేసి ఓకే. సో నేను ఇలా సైడ్ కంటున్నా దీన్ని మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇలా ఇది సెలెక్ట్ చేయగానే మనకి అక్కడ యూఆర్ఎల్ వస్తుంది అనమాట. మనకి బ్లాబ్ అనేది హెచ్టిటిపితో మనకి ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఈ యూఆర్ఎల్ని డైరెక్ట్గా మనము ఈ యొక్క ఇమేజ్కి పెట్టాలి అంటే ఈ ఎస్ఆర్సీలో పెట్టాలి. అలా అని చెప్పేసి మనం దీన్ని కాపీ పేస్ట్ చేసి పెట్టినట్లయితే రాదన్నమాట. సో అలా మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి పెడితే రాదన్నమాట. సో అలా మనకి రాదు కాబట్టి అందుకే మనకి ఆల్టర్నేటివ్ వే ఏంటి అంటే మనం దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అది ఏమవుతుంది అంటే ఇక్కడ మనము సెలెక్ట్ చేసిన తర్వాత మనము ఏదైనా దాని యొక్క యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా యాట్రిబ్యూట్స్లో మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తున్నా అంటే సో ఈ ప్రివ్యూ అప్లోడెడ్ ఇమేజ్ అని చెప్పేసి దాన్ని మనము ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పేసి దాని యొక్క ఐడిని బేస్ చేసుకొని మనము సెలెక్ట్ చేసాం. ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో స్టార్టింగ్లోనే ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పేసి ఐడి తీసుకొని ఈ ఇమేజ్కి మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం అనమాట. రైట్. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్తో మనము అంటే ఏదైనా చేయొచ్చు అనమాట. మనం ఎస్ఆర్సి ఇక్కడ నుంచి అంటే జావా స్క్రిప్ట్ నుంచి యాడ్ చేయొచ్చు. మనము ఆల్ట్ కూడా జావా స్క్రిప్ట్ నుంచి యాడ్ చేయొచ్చు. మనకి క్లాస్ నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐడీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. సో ఇక్కడ మనకి ఒక వే వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి మనము ఎస్ఆర్సిని మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ ఏంటి అంటే మనము ఇక్కడ డైరెక్ట్ ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని తీసుకొని ప్రివ్యూ అప్లోడ్ డేట్ ఇమేజ్ అని చెప్పేసి డాట్ మనకి ఎస్ఆర్సి అంటే మనకి సోర్స్కి మనం ఇక్కడ నుంచే యాక్సెస్ చేయవచ్చు అనమాట. డాట్ ఎస్ఆర్సి అని చెప్పేసి ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది అనమాట. ఇలా అని చెప్పేసి మనకు ఓన్లీ ఎస్ఆర్సి అని కాదు నాన్న మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ ఆల్ట్ అని చెప్పేసి కూడా మనం చేయించవచ్చు. ఆల్ట్ అని చెప్పేసి మనము ఇక్కడ యూఆర్ఎల్ కాకుండా ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. ఆ ఆల్ట్ అనేది ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో మనకి వస్తుంది అనమాట. సో అలా అని కాకుండా ఇంకా మనము ఇంకా కావాలంటే ఎస్ఆర్సీని కూడా మనము ఇక్కడే రాసుకోవచ్చు అనమాట. డాట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాట్ ఎస్ఆర్సీ అని చెప్పి నాట్ ఎస్ఆర్ఆర్సి ఎస్ఆర్సీ అంతే. ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ నుంచి చేంజ్ చేస్తున్నాం. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడమే అనమాట. సో ఇలా పేస్ట్ చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చేసిన తర్వాత మనము చూద్దాము ఎక్కడ ఎలా వస్తుందని చెప్పేసి. ఓకేనా. సో ఇది నేను ఈ చింటగాని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూద్దాం వస్తుందా రాదని చెప్పి. చూసారా మనకి అలా సెలెక్ట్ చేయగానే ఇక్కడ వచ్చేసింది అనమాట. దట్ మీన్స్ మనము జావా స్క్రిప్ట్లో కూడా ఇలా సెలెక్షన్ చేసేసుకొని వేరియబుల్లో మనకి ఎస్ఆర్సి కానీ ఇక్కడ మనం ఒకసారి ఆల్ట్ కూడా చూసినట్లయితే మనము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఆల్లో ప్రివ్యూ ఇమేజ్ అని ఉంది. మనం అంతకుముందు ఓకే ఇక్కడ కూడా ఓన్లీ ఇమేజ్ అని చెప్పి పెట్టామన్నమాట. అంటే ఇక్కడ ఇది ఓవర్ రైడ్ అవుతుంది. ఈ ఇమేజ్ వెళ్ళి మనకి ఇక్కడ ప్రివ్యూ ఇమేజ్ అని వస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ మనం ఎలిమెంట్స్లో వెళ్ళి చూసినట్లయితే డివిజన్ ఇదిగో ఇక్కడ ఇమేజ్ చూసారా మనకి బ్లాబ్ ఇమేజ్ ఇదే ఇందాక మనకి జనరేట్ అయిన ఇమేజ్ అనమాట. సో ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చూస్తే ప్రివ్యూ ఇమేజ్ అని ఉంది. ఒకసారి దీన్ని నేను ఇలా సైడ్కి అంటాను. ఓకే. సో ఇక్కడ చూసారా ఎత్తుకోండి ALTలో ప్రివ్యూ ఇమేజ్ అని ఉంది. అంటే మనం ఇక్కడ పెట్టింది వస్తుంది అనమాట. దట్ మీన్స్ మనము జావా స్క్రిప్ట్లో పెట్టింది వస్తుంది అనమాట. అంటే మనము ఇలా మల్టిపుల్ టైమ్స్ అంటే మనం ఎస్ఆర్సి HTMLలో ఏమున్నా కానీ మనం మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆల్ట్ పెట్టేసి ఓవర్ రైట్ చేసుకోవచ్చు. సో
సో ఇలా మనము ఏదైనా ప్రింట్ చేయడానికి అంటే ఏదైనా ప్రివ్యూ చేయడానికి డైరెక్ట్గా ఇలా అప్లోడ్ చేయగానే మనము మన విత్ ఇన్ ద వెబ్ పేజ్ మీదనే చూడడానికి ఇలా మనకి క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇంకా మనకి ట్రై చేద్దాం ఇంకా వేరే ఇమేజ్ ట్రై చేసినా కానీ మనకి ఫైర్ ఉందనుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఫైర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో అదన్నమాట. ఓకే. సో ఇలా మనము కావాల్సిన మనకి ఏదైతే ఇమేజ్ ఉందో దాన్నే మనం ఇక్కడ ప్రివ్యూ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి కావాలి అంటే దీన్ని మనం ఇంకా స్టైల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి మనము స్టైల్స్ కూడా చేయొచ్చు అనమాట. సో అది ఎలా అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి ఇక్కడ మనకి ఏదైతే దీని ఐడి ఉందో లేదు అంటే ఇంకొక వే ఏంటి అంటే ఇక్కడే మనకి దీనికి క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. సో మనము డిఫరెంట్ క్లాస్ లిస్ట్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రమ్ ఎక్కడ నుంచి సిఎస్ఎస్ నుంచి. ఐ టెల్ యూ. ఓకే. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ ప్రివ్యూ అప్లోడెడ్ ఇమేజ్ అనే వేరియబుల్ అంటే మనకు వచ్చే ఇమేజ్ ఏదైతే ఉందో ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా వెయిట్. సో ఇప్పుడు నాకు మేబీ నేను సరే ఇక్కడ నోడ్ అని ఉంది కదా. సో నోడ్ ఇన్స్టాలేషన్కి ఇది ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేస్తా అంటే దీనికి నేను ఇప్పుడు స్టైల్స్ యాడ్ చేయాలి. సో స్టైల్స్ యాడ్ చేయాలంటే మనకు ఏదైనా ఒక క్లాస్ కానీ ఐడి కానీ కావాలి. బట్ ఇక్కడ మనకి ఐడికి సెలెక్ట్ చేయడానికి రాదు. అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం ఐడి అని ఇండివిజువల్గా పెట్టి రాయాల్సి ఉంటుందన్నమాట. బట్ దానికంటే బెటర్గా ఏంటి అంటే మనకి క్లాస్ లిస్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. సో ఈ క్లాస్ లిస్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనము ఈ సిఎస్ఎస్లో రాసే ఒక క్లాస్ని తీసుకొని మనకి ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే యాడ్ చేస్తుంది అనమాట. ఇంకోటి యాడ్ ఉంటుంది, మనకి రిమూవ్ అని కూడా ఉంటుంది. రిమూవ్ అంటే రిమూవ్ చేస్తుంది, యాడ్ అంటే యాడ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము ఏదైతే క్లాస్ లిస్ట్ ఇక్కడ రాస్తామో అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక క్లాస్ లిస్ట్ మనం రాసుకోవచ్చు. ఓకేనా. ఇమేజ్ స్టైల్స్ అని చెప్పేసి ఓకే రాసుకొని మనం ఏం చేయవచ్చు అంటే మనము బార్డర్ అనేది 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఓకే ఇచ్చేసి ఓకేనా. బార్డర్ రేడియస్ ఓకే, బార్డర్ రేడియస్ మేబీ 15 పిక్సెల్స్ అని చెప్పి ఇచ్చుకొని తర్వాత కావాలి అంటే మనకి ప్యాడింగ్ కొద్దిగా ఓకే ఒక 5 పిక్సెల్స్ ఇచ్చేసుకొని ఓకే. సో తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు కావాలి అంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఆక్వా. సో ఇప్పుడు మనకి ఇలా ఉందనుకోండి. ఈ స్టైల్స్ అనేవి మనకి అప్లై కావాలి. ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి ఇప్పుడైతే అప్లై అవ్వవు. ఓకేనా. ఇప్పుడు ఇమేజ్ ఉంది. సో సారీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను చూసారు దీనికి అప్లై అవ్వవు. సో ఇప్పుడు మనకి ఈ స్టైల్స్ అనేవి మనకి ఈ యొక్క ఇమేజ్కి అప్లై అవ్వాలి అంటే మనకి ఇమేజ్ స్టైల్స్ అని చెప్పేసి ఉంది కదా ఈ క్లాస్ లిస్ట్ అంటే ఈ క్లాస్. దీన్ని మనము ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఇందాక రాసుకున్నప్పుడు చూసాం కదా ఇది క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని ఉంది కదా. సో ఇందులో మనము ఈ క్లాస్ లిస్ట్ డాట్ అని చెప్పేసి అది క్లాస్ కాబట్టి డాట్ ఇమేజ్ స్టైల్స్ అని చెప్పేసి పెట్టేసినట్లయితే అది మనకి నార్మల్గా ఈ యొక్క ఈ స్టైల్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే నాకు తెలిసి డాట్ రిమూవ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే లెట్ మీ వచ్చేసిందా అలా అనమాట. మనకి స్టైల్స్ కూడా అప్లై అయినాయి అన్నమాట. సో ఇది మనకి క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది క్లాస్ లిస్ట్ ఓకేనా. ఇది అది స్టైల్స్ ఓకే. ఈ స్టైల్స్ని మనకి క్లాస్ ద్వారా మనకి అప్లై చేస్తుంది అనమాట. సో ఇది మనకున్న నార్మల్గా ఇమేజెస్ ప్రివ్యూ చేయవచ్చు అనమాట. ఓకేనా. ఇమేజెస్ ప్రివ్యూ చేయొచ్చు. కావాలి అంటే మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకున్న నార్మల్గా ఇమేజ్ ప్రివ్యూ అనమాట. సో ఇంకా కావాలంటే మనకి ఇక్కడ దీని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ హెడింగ్ ట్యాగ్. సో అది నార్మల్గా మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ సమ్ కైండ్ ఆఫ్ టాస్క్. ఓకేనా. చాలా ఈజీ. సో ఇది మనకున్న సింపుల్ వే ఆఫ్ ప్రివ్యూయింగ్ ద ఇమేజ్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా. ఇంకా మీకు ఇలాంటి కంటెంట్ ఫర్దర్గా కావాలి అంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో ఇంకా మీకు ఏదైనా కోర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అంటే సో నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేసిన నో ఇష్యూస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.